తులచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా ప్రార్థన వినువాడా నా కన్నీరు తుడచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా చాలునయ్యా నీవలే జరుగునయ్యా ఒక్క మాట చాలునయ్యా ఒక్క మాట చాలునయ్యా ఒక్క మాట చాలునయ్యా తులచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా హల్లెలూయా 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 చేతులు హృదయం మీద ఉంచి కళ్ళు మూసుకొని ఈ మధ్యాహ్న సమయంలో ఈ నెల మొదటి శుక్రవారము మనందరం కూడా ఇక్కడ గుమికూడి ఉన్నాము. దేవుని నామమును మహిమపరచుటకు, ఆయన వాక్యము ధ్యానించుటకు, ఆయన అభిషేకము దీవెనలు ఆశీర్వాదము పొందుటకు మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. మనకి తోడుగా దేవుడు తన దూతల సమూహమును పరిశుద్ధాత్మ సన్నిధిని ఇక్కడ నింపి తన సాన్నిధ్యముతో మనల్ని నడిపించి
అర్పించబడబోతున్న ఈ యొక్క దివ్య పూజా బలి మీకు, మీ కుటుంబములకు, మనందరికీ దేవుడు దీవెనగా, ఆశీర్వాదంగా మార్చమని కోరుదాం. ఒక్కొక్కరి హృదయంలో ఉన్న విన్నపాలు, మీ మనస్సులో ఉన్న ప్రార్థన అవసరతలు, దివ్య పూజా బలిని పెట్టించిన వారి ఉద్దేశ్యములు ఆ దేవునికి సమర్పిస్తూ, ప్రభువా మమ్ము కనికరముతో చూడుము. ఆనాడు ఏబేలు అర్పణ చేసినప్పుడు నువ్వు యోగ్యముగా స్వీకరించితివి. ఈనాడు నీ కుమారుని శిలువ త్యాగ బలిని స్మరిస్తూ మేమర్పిస్తున్న ఈ బలిని, మా ప్రార్థనలను నీకు యోగ్యముగా మలచుమని అడుగుతున్నామయ్యా. వారిని స్వీకరించమని అడుగుతున్నాము. ధూపం వలె నీ యొక్క సన్నిధిలో నీకు సువాసన కలిగించే ప్రభువా ప్రార్థనలుగా మార్చమని అడుగుతున్నామయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈ నెల మొదటి శుక్రవారము యేసుక్రీస్తు తిరుహృదయ పరిశుద్ధ హృదయ నామములో ఈ బలిని మనం అర్పిస్తున్నాం. ప్రేమ నిండిన హృదయము, కరుణ, జాలి నిండిన హృదయము, ఆ తిరుహృదయం నుండి జాలువారిన ఆ ప్రేమ, ఆ కరుణ ప్రియులరా, ఈ యొక్క దివ్య పూజ ఆరంభంలో మన హృదయములను, మన మనస్సులను నింపమని ఈనాడు ప్రార్థనకి ఎలాంటి ఆటంకం లేకుండా ఆ ప్రభువు మన హృదయములను, మన మనస్సులను, మన ఆలోచనలు, మన తలంపులను శుద్ధి చేసి ఈ లోకము ఇవ్వలేని, మనుషులు వస్తువులు ఇవ్వలేని ఆనందము, సంతోషము మన హృదయములలో, మన మనస్సులలో నింపమని ఒక నిమిషం కళ్ళు మూసుకొని దేవునికి వ్యతిరేకంగా, ఆ తండ్రికి వ్యతిరేకంగా మనం చేసిన పనులు, మాటలు, ఆ దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం. తిరుహృదయమా, నీ తిరుహృదయములో నన్ను దాచుకోవయా. అహంకారినై, స్వార్థపరుడనై నేను ఈ లోకములో జీవిస్తూ ఉన్నాను. వినయమును నాకు నేర్పించుము దేవా. ఈ లోక కీర్తి, ఈ లోక ప్రతిష్ట కొలది కాలమే అని తెలియక నేను జీవిస్తూ ఉన్నాను ప్రభువా. లోకాశల వెంట పరిగెడుతూ ఉన్నాను ప్రభు. నా హృదయము ఈరోజు నీ సన్నిధిలో ఎత్తిపట్టి క్షమాపణ కోరుతున్నాను. నా ఆలోచనలు, నా తలంపులు, నా హృదయమును, నా మనస్సును ప్రభువా శుద్ధి చేయుము. యోగ్యమైన వ్యక్తిగా నన్ను మార్చుము దేవా. ఈ బలిని యోగ్యముగా సమర్పించుటకు మన తప్పిదములను, మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను తన పరిశుద్ధ రక్తముతో కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము.
అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించుడు అనుగ్రహములను మేము పాత్రులమగునట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగమును జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పౌలు ఫిలిపియులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుండి 9 వరకు. ఫిలిపియన్స్ 4వ అధ్యాయము వచనములు 4 నుండి 9 వరకు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరల చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేవుని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతిపాత్రములునైన వానితో మీ మనసులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వానిని పొందిన వానిని ఆచరణలో పెట్టుడు. శాంతిని ఒసగు దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురం నీ పలుకు అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యమే. నీ వాక్య మధురం నీ పలుకు అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి, విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో ప్రోక్షించు దేవా, ఫలించు వాక్కుతో ప్రోక్షించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుంచి 24 వరకు. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్సెస్ 20 to 24. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను. అప్పుడు మీరు సంతోషింతురు. మీ సంతోషము మీ నుండి ఎవడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరట ఏమియు అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తునామమునకు స్తుతి కలుగునుగాక. Please be seated. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రము, తండ్రి స్తోత్రము, యేసయ్యా వందనము, యేసయ్యా వందనము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, ఆత్మదేవ వందనము, ఆత్మదేవ వందనము, ఆత్మదేవ స్తోత్రము. ఆత్మదేవ స్తోత్రము. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులరా, ఈనాడు మనం చదివిన సువిశేష పట్టణంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. లెట్ us read the verse chapter 16 verses 22. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను. అప్పుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడు తీసివేయడు. మీరిప్పుడు దుఃఖములో ఉన్నారు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారుస్తాను అని చెప్పి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వచనాలు ప్రియులారా యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన సందర్భములో ఒక ప్రత్యేకమైన సంఘటన ద్వారా వారికి తెలియపరుస్తున్నాడు. కడరా రాత్రి భోజన సమయంలో శిష్యుల పాదాలు కడిగిన తర్వాత ఆ శిష్యులతో యేసుక్రీస్తుకి ఆ శిష్యులకు మధ్య జరిగిన సంభాషణ ప్రియులరా మిగతా ఏ 3 గాస్పెలలో సువార్తలలో మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్తలలో కానీ రాయబడలేదు. కేవలము ప్రభు భోజనమునకు సంబంధించిన విషయాలు మాత్రమే ఆ 3 సువార్తలలో గుప్తపరచబడి ఉన్నాయి. కానీ యోహాను సువార్తలో ఆ కడరా రాత్రి భోజన సమయంలో ఆ ప్రభు యేసు క్రీస్తునకి శిష్యులకు మధ్య జరిగిన సంభాషణ
13, 14, 15, 16, 17 ఆ యొక్క అధ్యాయాలలో లిఖించబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆ రాత్రి యూదుల చేతికి అప్పగింపబడబోతున్నాడు. ఎప్పుడైతే తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాడో, నేను యూదుల చేతికి, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, నేను వారి చేతికి అప్పగింపబడతాను, వారు నన్ను శ్రమలకు గురి చేస్తారు, నేను సిలువ వేయబడతాను, సిలువ మరణం పొందుతానని చెప్పారో అపోస్తులందరూ కూడా ప్రియులారా విచారంలో ఉన్నారు. ఈ 4 అధ్యాయాలు 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మొదటగా అంటున్నాడు, మీరు కలవరపడకూడదు, మీరు భయపడకూడదు, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైతే ప్రియులారా మనకి సంబంధించిన వాళ్ళు, మనకి ఆత్మీయులు మనకి దూరం అవుతుంటే మనకి బాధ కలుగుతుంది, అవునా కదా? మన సొంత వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు మనకి దూరం అవుతుంటే మనకి బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఎందుకంటే మనం ప్రేమించాను కాబట్టి వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే చూసుకోవాలనే ఒక చిన్న ఆశ. మనం ప్రేమించిన వాళ్ళు, మనం అభిమానించే వాళ్ళు మన కళ్ళ ఎదుట ఉంటే మనకి కోరిక, ఆనందము. వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతుంటే ఒకలాంటి ఆనందం. వాళ్ళు దూరం అవుతుంటే మన మనసులో బాధ కలుగుతుంది. ఇలాంటి బాధనే ప్రియులరా శిష్యులకి యేసుక్రీస్తు మధ్య ఆ యొక్క బంధం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మీరు మిమ్మల్ని సేవకులు అని పిలవటం లేదు, నా స్నేహితులు అని పిలుస్తున్నాడు ఆయన. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నా స్నేహితులుగా ఉండటానికి, నాతో ఉండటానికి. యు ఆర్ మై ఫ్రెండ్స్. మరి అలా స్నేహితుల్లా ఆయన ప్రేమించాడు, వాళ్ళు కూడా ఆయనని ప్రేమించారు. ఇప్పుడు అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళకి చాలా దుఃఖము, విచారము వాళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే ద ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్. అప్పటి వరకు ముందుండి నడిపించిన నాయకుడు అకస్మాత్తుగా మరణిస్తే ప్రియులారా వాళ్ళకంటూ ఒక గమ్యం లేదు. దే హ్యావ్ నో డెస్టినీ, దే హ్యావ్ నో ఎయిమ్. వాళ్ళకంటూ ఒక లక్ష్యం లేదు, నడిపించేవాడు లేడు, ఒక నాయకుడు లేడు, వాళ్ళ టీం లీడర్ లేడు. ఎందుకంటే పేరు పెట్టి పిలిచి అన్ని వదిలిపెట్టి ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయననే అనుసరించారు. ఇప్పుడు ఆయననే లేకపోతే వాళ్ళ జీవితానికి ఒక దిశా నిర్దేశము లేదు, ఒక గమ్యం అనేది లేదు. దే విల్ బి స్కాటర్డ్. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతే వాళ్ళు చెల్లా చెదరవుతారు, వాళ్ళు బాధపడతారు, వేదన పడతారని ముందుగానే తెలిసి వారిని ఓదారుస్తూ, ఇదిగో మీరు కొంత సమయము దుఃఖములో ఉంటారు, కానీ నేను మరలా దర్శిస్తాను, నేను మిమ్మల్ని చూస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో ఈ ప్రవచనం నెరవేరిందండి. ఇప్పుడు ఈ రోజు పలికిన ఈ సువార్తలో మనం చదివిన ఈ ప్రవచనం యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించిరి. మీ దుఃఖము సంతోషముగా మారును. వారును ప్రభువును చూసి, దేవుణ్ణి చూసి ఆనందించారు, సంతోషించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన అనుదిన జీవితంలో ఇలాంటి పరిస్థితులు చాలా ఎదురవుతాయండి. మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, మనము అవమానింపబడ్డప్పుడు, మనల్ని ఇతరులు చులకన భావంతో చూసినప్పుడు, మనం మోసగించబడినప్పుడు ప్రియులారా మనకంత చీకటిగా ఉంటుంది. అలాంటి సమయాలలో మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. నిజంగా దేవుడు ఉన్నాడా? నిజంగా యేసుక్రీస్తు ప్రభు నాతో ఉన్నాడా? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని ప్రార్థనా కూటాలకు వెళ్తున్నాను, నేను ఇంత వాక్యం చదువుతున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, అయినా కానీ నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? కొన్నిసార్లు మనకు వచ్చే ఈ కష్టాలు, బాధలు ప్రియులారా 1-2 రోజులు కాదు,
నెలలు కాదు, సంవత్సరాలు కూడా ఉండవచ్చు. 1-2 రోజులు కాదు, వారం రోజులు కాదు, నెల రోజులు కాదు. కొన్నిసార్లు మనకొచ్చే కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు సంవత్సరముల తరబడి కూడా ఉండవచ్చు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ ఒక ప్రత్యేకమైన సమస్య నుండి, ఒక ప్రత్యేకమైన ఇబ్బంది నుండి నాకు విడుదల కలగటం లేదు, నేను బయటపడడానికి నాకు మార్గం దొరకటం లేదు అని చెప్పి మనం విచారంతో ఉంటాం. ఒకవైపు ఆశతో గుడికి వస్తున్నాం, ఇంకొక వైపు ఆశతో వాక్య పరిచర్యలో పాల్గొంటున్నాం, ఇంకొక వైపు ప్రియులారా ఎక్కడనో లోపట నిరాశ. ఎప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఎప్పుడు ఈ సమస్యలకి, ఈ ఇబ్బందులకి ప్రియులారా పరిష్కార మార్గం దొరుకుతుందని. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ డార్క్నెస్. నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీకు ఏం సంభవిస్తుందో ప్రియులారా, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఏం జరుగుతుందో ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన తెలుసుకొని ఉన్నాడు. నీ దుఃఖాన్ని ప్రియులరా, నీలో ఉన్న విచారాన్ని, నీలో ఉన్న వేదనని ఆయన సంతోషముగా మార్చగలిగేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులరా, శిష్యులు ఆయనను చూసి సంతోషించారు, ఆయనను చూసి ఆనందించారు. ఆయనలో ప్రియులరా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రమలు, మరణము, పునరుత్థానము, ఈ 3 ఆయన పొందిన శ్రమలు, ఆయన శిలువ మరణము, ఆయన యొక్క పునరుత్థానము ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు శాశ్వతంగా వారితో ఉండేలా ఈ 3 సంఘటనలు చేశాయి. ఎందుకంటే పునరుత్థానుడైన క్రీస్తు మళ్ళా తిరిగి మరణించడు. పునరుత్థానుడైన క్రీస్తు తిరిగి మళ్ళా మరణించడు. ఆయన శాశ్వత జీవి అయి ఉన్నాడు. ఎందుకంటే మనం దర్శన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం చదువుతున్నాం. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. సజీవుడను నేనే, నేను మరణించి తిని, నేను మరణించాను కానీ చూడుము, నేను సదా జీవించి ఉందును, నేను సదా జీవించి ఉందును, ఇక నాకు మరణం అనేది లేదు. చదవమ్మా. మృత్యువునకు, మృత్యులోకమునకు నేను అధికారిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి మరణించిన క్రీస్తు ఇక తిరిగి మరణించడండి. ఆయన శాశ్వత జీవి అయి ఉన్నాడు. మరణానికి, జీవానికి ఆయన అధిపతి అయి ఉన్నాడు. హి ఈస్ ద అథారిటీ అండ్ పవర్ ఓవర్ లైఫ్ అండ్ డెత్. జీసస్ ఈస్ ద సుప్రీం అథారిటీ ఓవర్ లైఫ్ అండ్ డెత్. హి కెన్ గివ్ లైఫ్, హి కెన్ టేక్ లైఫ్. అలాంటి ఒక గొప్ప అధికారము ప్రియులరా యేసుక్రీస్తునకి ఆ యొక్క పునరుత్థానము, రిజరక్షన్ కల్పించింది. అందుకే అంటున్నాడు నేను శాశ్వత జీవిని అని. ఈ శాశ్వత జీవి యందు ఎప్పుడు నువ్వు నేను ఆశ్రయం తీసుకుంటున్నామో ప్రియులరా, ఆ శాశ్వత జీవి యందు ఉండటం ద్వారా మనము ఆనందించగలుగుతున్నాం. ఎందుకంటే ఆయనను నమ్మే నీవు, ఆయనను విశ్వసించే నీవు, ఆయనను అనుసరించే నీవు, ఆయనను రక్షకునిగా, దేవునిగా అంగీకరించిన నీవు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎప్పటికీ మరణించవు. All those who follow Jesus, all those who walk with Jesus, all those who believe in Jesus, they have no death. ప్రభు యేసుక్రీస్తే యోహాను సువార్త మనం చదివినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా 14వ అధ్యాయము 18, 19 వచనాలలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18, 19 వచనాలు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవింతురు. నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా నిత్యము జీవించెదరు. అంటే యేసుక్రీస్తును విశ్వసించే వాళ్ళు, యేసుక్రీస్తుని ప్రభునిగా అంగీకరించిన వాళ్ళు ప్రియులారా, వాళ్ళకి మరణము అనేది లేదు. యేసుక్రీస్తు వలె వాళ్ళు కూడా శాశ్వత జీవులై జీవిస్తారు. ఆమేన్. ఇది దేవుని యొక్క వాగ్దానం. A promise that God gives us, that you will live forever. There is no death for you, for your soul. నీ ఆత్మకు మరణం అనేది లేదు. నీ శరీరం చనిపోవచ్చు, కానీ నీ ఆత్మకు
మరణం అనేది లేదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించరో ప్రియులారా, దర్శన గ్రంథంలో మనం చదువుతున్నాం రెండవ మరణము ఉందని. రెండవ మరణము, అగ్ని కందకంలో వారి ఆత్మలు అక్కడ చనిపోతాయని. కానీ యేసుని నమ్మే వాళ్ళకి, యేసుని అంగీకరించిన వాళ్ళకి ప్రియులారా, వాళ్ళకి మరణము లేదు, శాశ్వత జీవితమే. అందుకనే మనం చదువుతున్నాము యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ మార్తతో యేసుక్రీస్తు సంభాషణలో మనం చదివినట్లయితే 25వ వచనం, 25, అప్పుడు 26 వచనాలు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు నన్ను విశ్వసించువాడు మరణించిన జీవించును, మరణించినను జీవించును. జీవించి ఉండగా ఆ. నన్ను విశ్వసించు ప్రతివాడు ఆ. ఎన్నటికి మరణింపడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్. దిస్ ఈజ్ అవర్ క్రిస్టియన్ హోప్. నువ్వు మరణించిన కానీ యేసయ్యతో శాశ్వతంగా నువ్వు జీవిస్తావు. దిస్ ఈజ్ యువర్ ఫెయిత్. దిస్ ఈజ్ అవర్ హోప్. కనుకనే మనం మరణించినా కానీ మనం దిగులు పడటం లేదు, బాధపడటం లేదు. ఎందుకంటే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా నీకంటూ ఒక నిరీక్షణ ఉంది. మరణించినా కానీ నేను శాశ్వత జీవి అయి ఉంటాను అని చెప్పి ఒక నమ్మకం, ఒక నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఈనాటి ఆ సువిశేష పఠనంలో ఇంకొక అంశము మనం క్షుణ్ణంగా ధ్యానించినట్టయితే ప్రభు యేసుక్రీస్తు ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు. మనం వాక్యం చదువుదాం. 23-24 వచనాలు, 16వ అధ్యాయము 23-24 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23-24 వచనాలు. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, యోహాను సువార్తను మనం గమనించినట్లయితే భక్త యోహాను ప్రార్థన గురించి మనకి 3 చోట్ల ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా ఈ యొక్క కడరారాత్రి భోజన సమయంలోనే. మొదటగా చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు. ఆ కడరారాత్రి యేసుక్రీస్తు ప్రభువు 3 సార్లు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము 14వ అధ్యాయము 13-14 వచనాలు. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. రెండవదిగా 15వ అధ్యాయము 7-8 వచనాలు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 16వ వచనం. 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించి తిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, 3 సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు ఆ కడర రాత్రి అపోస్తులతో ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. మొదటగా 14వ అధ్యాయము, రెండవది 15వ అధ్యాయము, మూడవది 16వ అధ్యాయంలో 3 అధ్యాయాలలో 3 సార్లు ప్రియులారా ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన విషయాలు మనం గమనించినట్లయితే ప్రార్థన యొక్క ఒక శిష్యుడు, ఎందుకంటే ఆయన వేరే ఎవరితో మాట్లాడటం లేదని తను ఎంతో ప్రేమించి ప్రేమతో ఎన్నుకొని పిలిచిన అపోస్తులతో మాట్లాడుతున్నాడు. అంటే తనకి అతి దగ్గరగా ఉన్న శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. తనకి అతి దగ్గరగా ఉన్న శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారికి ప్రార్థన జీవితం యొక్క, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని ఆయన తెలియచేస్తున్నాడండి. కడరా రాత్రి భోజన సమయంలో మీరు ప్రార్థించండి, మీరు అడగండి,
మీరు తండ్రిని అడగండి. కానీ అడిగేటప్పుడు ప్రియులరా, ద ఫాదర్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ ద సన్. తండ్రి ఆ కుమారుని యందు మహిమ పరపబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 అందుకనే ఈ 3 వాక్యాలలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము, 16వ అధ్యాయము, 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా నామములో అడగండి. జీసస్ గివ్స్ యూ పర్మిషన్ టు యూజ్ హిస్ నేమ్ యాజ్ అ డిసైపుల్. యేసుక్రీస్తు ప్రభువు ఒక శిష్యునిగా ఆయన పేరు వాడుకునే ఒక అర్హత నీకు ఇస్తున్నాడు. హీఈస్ టెల్లింగ్ ద డిసైపుల్స్, ఇన్ మై నేమ్, నా నామములో అడగండి, మీరు ఏమి అడిగినా నా తండ్రి ఇస్తాడు. ప్రియులారా, ఆయన నామము ఘనపరపబడిన నామము. ఆయన నామములో, యేసుక్రీస్తు నామములో శిష్యులు అద్భుత కార్యాలు చేయటం మనం చూస్తున్నాం. పేతురు ఆ దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ కుంటివాడు కూర్చొని ఉన్నాడు. పేతురు వానితో అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నా దగ్గర ఉన్నది నేను నీకు ఇస్తాను. నా దగ్గర యేసు నామం ఉన్నది, ఆ నామములో శక్తి ఉన్నది. ఐ యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో లేచి నిలబడు అని పలకగానే ఆ కుంటివాడు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడ్డాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు అండ్ ఐ వి హావ్ బీన్ రికన్సైల్డ్ టు గాడ్. యేసుక్రీస్తు నామములో ప్రియులారా, నువ్వు నేను తండ్రితో సఖ్యత చేకూర్చబడ్డాము. వి హ్యావ్ పీస్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ జీసస్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ స్థానంలో, నా స్థానంలో ప్రియులారా మన కోసం ఆయన మూల్యం చెల్లించాడు. హీ పెయిడ్ ద ప్రైస్ ఫర్ యూ అండ్ మీ. దట్స్ వై యూ అండ్ ఐ వి ఆర్ కౌంటెడ్ యాజ్ రైచియస్నెస్. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావో, యేసుక్రీస్తుకు నీ హృదయంలో, నీ జీవితంలో స్థానం ఏర్పరిచావో, దేవుడు నిన్ను చూసినప్పుడు ప్రియులారా నీలో ఉన్న అపరిశుద్ధత, అవినీతి ఆ యేసుక్రీస్తులో తొలగించి నిన్ను ఒక నీతిమంతునిగా, నీతిమంతురాలిగా ఆయన నీ వైపు చూస్తున్నాడు. సో యూ అండ్ ఐ వి హ్యావ్, మనందరికీ కూడా ప్రియులారా ఆ తండ్రి ముందు నిలబడే ఒక స్వేచ్ఛ, స్వతంత్రం ఉంది. ఆ స్వేచ్ఛ, స్వతంత్రం యేసు నామములో మనకి ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దట్ నేమ్ హ్యాస్ పవర్. ఆ నామము, ఆ పేరు ప్రియులరా ఎంతో శక్తి ఉంది. ఆ నామములో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆ నామములో, యేసు నామములో ఎంతో గొప్ప అధికారము ఉందండి. ఆ అధికారము, ఆ శక్తిని ఉపయోగించుకుని ప్రియులరా దేవుడు నీకు లైసెన్స్ ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ లైసెన్స్ టు యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ నామం ఉపయోగించినప్పుడు, ఆ నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి ఆ ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే నా నామం ఉపయోగించినప్పుడు నా తండ్రి నా యందు మహిమ పరపబడుతున్నాడు. గ్లోరీ ఈజ్ రివీల్డ్. దేవుడు మహిమ పరపబడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ప్రియ సహోదరి సహోదరులారా, మై సిస్టర్ ఇన్ లా వాంటెడ్ ఏ జాబ్ ఇన్ ఎ స్కూల్ యాజ్ ఎ టీచర్. ఒక టీచర్గా మెహిదీపట్నంలో ఉన్న విజయనగరి కాలనీలో ఆ సెంట్ ఆన్ స్కూల్లో టీచింగ్ కావడానికి పోస్టింగ్ కావాలని చెప్పి తను వెళ్ళింది. దేర్ వర్ సో మెనీ పీపుల్ ఇన్ ద హూ అప్లైడ్ ఫర్ టీచింగ్ జాబ్. చాలామంది ఉన్నారు ఆ టీచింగ్ జాబ్కి అప్లై చేసిన వాళ్ళు. అలాగే ఇంకా 2-3 స్కూళ్ళల్లో అప్లై చేసింది. వెన్ షీ వెంట్, నోబడి యాక్చువల్లీ బోదర్డ్. ఎవరు పట్టించుకోలేదు. అయితే తను నాకు చెప్పింది, బావా మీకు సిస్టర్స్ తెలుసు కదా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి అని. నేను వెంటనే విజయనగర్ కాలనీ సిస్టర్ రోస్కి, ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి, ఇలా నాకు తెలిసిన ఒక బంధువు, మా కుటుంబ సభ్యురాలు టీచింగ్ పోస్ట్ కావాలనుకుంటున్నారు, మీ దగ్గర ఏమైనా ప్లేస్మెంట్స్ ఉన్నాయా సిస్టర్ అని అడిగాను. వెంటనే ఆ అమ్మాయిని రెజ్యూమ్ పంపించమని చెప్పు అన్నాను. ఆల్రెడీ సబ్మిట్ చేశారండి.
ఆల్రెడీ సబ్మిట్ చేశారు. తను నాతో పలికింది, ఫాదర్ రవి, డోంట్ వరీ, ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. మై డియర్ ఫ్రెండ్స్, సో మెనీ పీపుల్ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ, బట్ బికాస్ ఆఫ్ ద రిగార్డ్ దట్ షీ హ్యాడ్ ఫర్ మీ, నా మీద ఉన్న అభిమానంతో, నా మీద ఉన్న ప్రేమతో, ప్రియులారా, ఆమెకి సీట్ ఇవ్వడానికి, ఆ పోస్టింగ్ ఇవ్వడానికి ఆ సిస్టర్ వెనుకంజ వేయలేదు. నా మీద ఉన్న అభిమానంతో. దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు అడిగినప్పుడు ఎవరి పేరుని అడుగుతున్నావు? యేసు పేరు మీద అడుగుతున్నావు. తన తండ్రికి తన కుమారుడంటే ఎంతో ప్రేమ, ఇష్టం. ఆ కుమారుని కాదనలేడు. అందుకే తండ్రికి కుమారుడంటే ప్రేమ కాబట్టి, తండ్రికి కుమారుడంటే ఎంతో అభిమానం కాబట్టి, ఆ కుమారుని పేరట నువ్వు అడిగినప్పుడు, నువ్వు రిక్వెస్ట్ చేసినప్పుడు, ప్రియులారా, ఆ తండ్రి కాదనలేని ఒక స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తన కుమారుని ద్వారా తండ్రి మహిమపరపబడుతున్నాడు. అందుకని ప్రియులారా, యువర్ ఫెయిత్, వెన్ ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో నేను ఎప్పుడైతే ప్రార్థిస్తున్నానో అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తాడు. నీ మంచితనం చూసి కాదు, నేను గొప్పవాడని, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 30 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను మంచి కార్యాలు చేస్తున్నాను, నేను మంచిగా ఉన్నాను, నన్ను నా మంచితనం, నీ మంచితనం చూసి కాదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ బలహీనతలో ఉన్నా సరే, ప్రియులారా, నీ హృదయములో యేసుక్రీస్తు ప్రభునికి ఒక స్థానం ఏర్పరిచి ఆయనను నీ మనస్సారా హృదయానుసారంగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే, నీ మంచితనం చూసి కాదు, నీ హృదయములో ఉన్న యేసయ్యను చూసి, నీ జీవితంలో ఉన్న యేసయ్యను చూసి ఆ దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. నాట్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. నేను చక్కగా ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదండి. నేను ఇంత పొడుగు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు ఇది మంచి ప్రార్థన చెప్పి వినటం లేదండి. చక్కగా పదాలు కూర్పు వాడి, మంచిగా వాడి, పదాలు వాడి నేను ప్రార్థన చేస్తున్నాను, అందుకని దేవుడు వింటలేడండి. నీ హృదయములో ఉన్న యేసుక్రీస్తును చూసి ఆయనను బట్టి దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ హూ యు ఆర్. నువ్వు ఎవరు అనేది అనవసరం అండి, నీలో ఎవరున్నారు అనేది కావాలి ముఖ్యం. నువ్వు ఎవరు అనేది దేవునికి అనవసరం. నీలో ఎవరున్నారు? నీలో ఆయన కుమారుడు ఉన్నాడా? నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన కుమారుడు ఉన్నాడా అనేది దేవునికి ముఖ్యం. ఆయన కుమారునికి నీ హృదయంలో, నీ మనసులో స్థానం ఉన్నప్పుడు ప్రియులారా, నువ్వు దేవుని బిడ్డగా అంగీకరింపబడుతున్నావు, దేవునితో సఖ్యత చేకూర్చబడుతున్నావు. యు ఆర్ రికన్సైల్డ్ అండ్ యు హ్యావ్ పీస్ విత్ గాడ్ అండ్ యు ఆర్ వాష్డ్ ఇన్ హిస్ బ్లడ్. ఆయన రక్తములో నువ్వు కడగబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఆ యొక్క ప్రార్థన ఒక ఫలభరితమైన ప్రార్థనగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఒకటి, నువ్వు ప్రార్థన చేయడం ద్వారా, ఆ ప్రార్థన ఆలకింపబడటం ద్వారా, ప్రార్థన జవాబు రావడం ద్వారా దేవుడు మహిమ పరపబడుతున్నాడు. నీకు ప్రార్థన ఇవ్వటం ద్వారా, ప్రార్థనకి జవాబు ఇవ్వటం ద్వారా. రెండవదిగా చూస్తున్నాము, మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసకబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఈస్ ఎ క్వాలిఫికేషన్. ఇప్పుడు నువ్వు జాబ్కి అప్లై చేసావు, లేకపోతే మీ పిల్లలు జాబ్కి అప్లై చేశారు. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? నీకు ఏ అర్హత ఉంది ఈ జాబ్ నీకు ఇవ్వడానికి? నీకు ఏ అర్హత ఉంది? వాట్ హ్యావ్ యు డన్? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ప్రియులారా, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, కానీ నీ ప్రార్థనకి జవాబు చెప్పడానికి నువ్వు ఏం కోరినా, అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, వాట్ ఎవర్ యు ఆస్క్
ఇట్ విల్ బి గివెన్ టు యూ. వాట్ ఎవర్ నువ్వు ఏం కోరినా అది నీకు అనుగ్రహింపబడుతుందని వాక్యంలో రాయబడింది. కానీ ఆ అనుగ్రహింపబడడానికి ముందు ప్రియులరా అక్కడ ఒక అర్హత రాయబడి ఉంది. ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్. నాయందు మీరును, మీ యందు నా మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, జీసస్ ఈస్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ పర్సన్. అంటే మన కంటికి కనిపించని ఎక్కడో ఉన్న ఒక శక్తి కాదండి, ఎక్కడో ఉన్న ఒక రూపం కాదండి. మన కంటికి కనిపించకపోయినప్పటికీ విశ్వసించే వారికి, నమ్మే వారికి ఈజ్ ఎ రియాలిటీ. హీ ఈజ్ ఎ రియాలిటీ. మెనీ పీపుల్ ప్రే ఇన్ వాక్యూమ్. అంటే గాలిలో ప్రార్థన చేస్తారు. దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు, నేను ఇక్కడ కింద ఉన్నాను. బట్ ద రియాలిటీ ఈస్, మై డియర్ ఫ్రెండ్, ఈస్ వెరీ క్లోజ్ టు యూ. ఆయన నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. యాజ్ యూ క్యాన్ సీ మీ, యాజ్ ఐ క్యాన్ సీ యూ. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో నా కంటి చూపుతో, మీరు నన్ను ఏ విధంగా చూస్తున్నారో, ఇక్కడ నిలబడిన నన్ను ఈ వాక్య పరిచర్య చేస్తుంటే ఏ విధంగా నన్ను చూస్తూ ఉన్నారో, ప్రియులరా మీరు ప్రార్థన చేసేటప్పుడు అలాంటి ఒక దృష్టిని కలిగి ఉండాలి. అదే నిజమైన ప్రార్థన. దట్ ఈస్ రిలేషన్షిప్, ఎ ప్రేయర్ రిలేషన్షిప్, ఎ ప్రేయర్ రిలేషన్షిప్. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి వాగ్దానం ఇచ్చాడు, నేను మీతో ఉంటాను అని. ఐ విల్ బి విత్ యూ. నేను మీతో ఉన్నాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు. నేను కొద్ది కాలమే మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, మరలా నేను తిరిగి వస్తాను. ఆ తిరిగి వచ్చిన తర్వాత ఇక ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టనని వాగ్దానం ఇచ్చాడు. ఈ 4 అధ్యాయాలలో మీరు చదివినట్లయితే ఆయన వాడిన పదం కొలది కాలం మాత్రమే నేను మీతో ఉండను అని. ఆ కొలది కాలము ప్రియులరా, యేసుక్రీస్తు శ్రమలు అనుభవించిన కాలం 3 రోజులు. ఆ కొలది కాలం మాత్రమే శత్రువుల చేతిలోనికి యేసుక్రీస్తు అప్పగింపబడి సమాధి చేయబడి పునరుత్థానుడయ్యేంత వరకే ప్రియులారా యేసుక్రీస్తు శిష్యులకి దూరంగా ఉన్నాడు. పునరుత్థానుడై ఆయన శిష్యులకు కనిపించి ఆయన వాగ్దానం ఇచ్చిన ప్రకారం ప్రియులారా, నేను మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టను. కెన్ యు బిలీవ్ దట్? ఆ విశ్వాసం ఉందా నీకు? శాశ్వత జీవి అయిన యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది, నాకు నీడవలే ఉంది అని నమ్మగలవా? ప్రియులారా, ఇది తన విశ్వాసులకి, తనను నమ్మే వారికి దేవుడిచ్చే ఒక వాగ్దానం అండి. కీర్తన 121 4-5 వచనాలు చదవమా. కీర్తన 121 3, 4, 5 వచనాలు. ఆయన నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. నీవు నమ్మే దేవుడు నిద్రపోయేవాడు కాదండి. ఇజ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ త్రియేక దేవుడు నీ కుడి ప్రక్కననే ఉన్నాడనే ఒక నమ్మకం నీకుందా? ఆయన నీకు తోడుగా ఉన్నాడని ఒక నమ్మకం నీకుందా? ఒక నీడ వలె ఆయన నీకు నీ చుట్టూ ఉన్నాడని నీకు విశ్వాసం ఉందా? 6వ వచనం చదవమ్మా. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ఫెయిత్, నీ విశ్వాసం. ఆ దేవుడు ఎక్కడో లేడు, నా చుట్టూ ఉన్నాడు, నా కుడి ప్రక్కన ఉన్నాడు, నా నీడ వలె నాకు తోడై ఉన్నాడనే ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ఉంది కాబట్టే, ఆ నమ్మకం ఉంది కాబట్టే ప్రియులారా,
అపోస్తులు ధైర్యంగా యేసుక్రీస్తుకు సాక్షులుగా జీవించగలిగారు, వాక్యము బోధించగలిగారు, అద్భుతాలు చేయగలిగారు. ఎందుకంటే వాళ్ళకు నీడలా ఉన్న, వాళ్ళ చుట్టూ ఉన్న, ఎందుకంటే దేవుని సన్నిధిని పరిశుద్ధాత్మ ద్వారా వారిలో అనుభవించారండి. He said, I will not leave you orphaned. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, అనాథలుగా విడిచిపెట్టను. మీతో ఉండటానికి, మీలో ఉండటానికి నేను పరిశుద్ధాత్మను, ఓదార్చువాడను ఇస్తాను అన్నాడు ఆయన. మీతో ఉండటానికి, మీలో ఉండటానికి మీకు ఓదార్చువాడను ఇస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఆయన పరిపూర్ణం చేశాడు. జరగబో విషయములను ఆయన మీకు తెలియపరుస్తాడు. నేను చెప్పినదంతయు, బోధించినదంతయు ఆయన మీకు తెలియపరుస్తాడు. మీరు మరచిపోయిన వాటిని ఆయన జ్ఞప్తికి యందు తీసుకుని వస్తాడు. ప్రియులరా, యేసుక్రీస్తు అపోస్తులతో ఉన్నాడని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఎలా? యేసుక్రీస్తు అపోస్తులతో ఉన్నాడు అని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుత్థానుడై ఆ యొక్క దేవదూతలతో పైకి తీసుకొని పోబడటం వాళ్ళందరూ కనులారా చూశారు. పరలోకానికి తండ్రి దగ్గరికి చేర్చబడటం చూశారు. కానీ అపోస్తులు యేసుక్రీస్తు తమతోనే ఉన్నాడని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఎలా? ప్రియులారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, దేవుని ఆత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా యేసు తమతోనే ఉన్నాడని వాళ్ళు గ్రహించారు. ఏ విధంగా? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, యేసునామం ఉపయోగించినప్పుడు ఏం జరిగింది? స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. యేసు నామములో, ఆయన నామమును ప్రకటించినప్పుడు, సువార్త బోధించినప్పుడు ఏం జరిగింది? హృదయాలు మార్చబడ్డాయి, హృదయాలు మార్చబడ్డాయి. అపోస్తుల ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. వారి ద్వారా పైశాచిక ఆత్మలను బంధించి పారద్రోలాడు. ప్రియులారా, యేసుక్రీస్తు జీవించినప్పుడు ఎలాంటి పరిచర్య చేశాడో అలాంటి పరిచర్యని అపోస్తుల ద్వారా కొనసాగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు డోంట్ ప్రే ఇన్ వాక్యూమ్. హ్యావ్ ఫెయిత్ అండ్ ప్రే. నీ మనసులో, నీ హృదయంలో ప్రియులారా ఒక నమ్మకం. ఏని? యేసయ్యా నా ముందు ఉన్నాడు, నా కుడి ప్రక్కన ఉన్నాడు. నేను సంభాషిస్తున్నాను. నా హృదయంలో ఉన్న, నా మనసులో ఉన్న బాధని, నా మనసులో ఉన్న వేదనని, ఎవరికి చెప్పుకోలేనివి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, నేను అర్పిస్తూ ఉన్నాను. నా మనసులో ఉన్న ఆలోచనలు, నా ఆలోచనలు పంచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, నాకు బాధ కలిగినప్పుడు నేను స్నేహితుల దగ్గరికి వెళ్ళి, నా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నేను వారితో ముచ్చటిస్తాను. అవునా కదా? మీకు మనసులో బాధ కలిగినప్పుడు, లేకపోతే మీకు సంతోషం వేసినప్పుడు మీరు పక్కన ఇంటికి వెళ్ళి, లేకపోతే స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి కానీ, వాళ్ళని కలిసి కానీ మీ ఆనందాన్ని, మీ దుఃఖాన్ని, మీ సంతోషాన్ని, మీకు ఏం జరిగినా సరే చెప్పుకుంటారు. అవునా కదా? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా లేరా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు రోజుకి? కలుసుకుంటారా? కలుసుకోరా? పంచుకుంటారా? ఎవరితో మాట్లాడని విషయాలు కూడా మనం స్నేహితులతో పంచుకుంటాం. ఏది దొరకకపోతే ఏదో ఒకటి మాట్లాడతాం. అవునా కదా? ఏ సమస్య లేకపోతే దేని గురించో ఒక దాని గురించి మాట్లాడతాం, కానీ మాట్లాడకుండా ఉండలేం. ప్రియులారా, ఇది దేవునితో నువ్వు చేసేది. ఆయన కంటికి కనిపించడు, కానీ నీ నమ్మకం ఆయన ఉన్నాడు, నేను మాట్లాడేది వింటున్నాడు, నన్ను చూస్తున్నాడు అనే ఒక నమ్మకంతో ఒక సన్నిధిలో, చుట్టూ చూస్తే ఎవరు లేరు, రూమ్లో తలుపులు వేసుకున్నాను, రూమ్లో చూస్తే ఎవరు లేరు, కానీ నాతో పాటు నా యేసయ్య ఉన్నాడు అని ఒక నమ్మకం కలిగి నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడే ప్రియులారా, అక్కడ ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది, ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఎంత తరచుగా నువ్వు ఆ వ్యక్తిని కలిసి నువ్వు మాట్లాడతావో, ఎంత తరచుగా, ఫ్రీక్వెన్సీ ఎంతగా నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నావో, నీ హృదయంలో ఉన్న సంభాషణని, నీ హృదయంలో ఉన్న బాధని, సంతోషాన్ని, నీ ఆలోచనలని నువ్వు ఆయనతో పంచుకుంటున్నావో ప్రియులారా, ఆయనకి నీకు మధ్య ఒక బంధం అనేది ఏర్పడుతూ ఉంది. ఒక బంధం అనేది ఏర్పడుతుంది. దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్, ఎ ఫ్రెండ్షిప్
దెర్ ఈస్ అ ఫ్రెండ్షిప్. ఒక ఆత్మీయ విడదీయరాని బంధం ఏర్పడుతుందండి. ఇలాంటి ఒక భావన నీకు లేకపోతే నీకు ప్రార్థన మీద ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ప్రార్థన అంటే ఏదో అనుకుంటావు, పొయ్యి అక్కడ నేను శిక్ష, గుడికి వెళ్ళాలా, జపం చెప్పాలా, పెద్ద భారంగా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏ కన్విక్షన్ అక్కడ వాక్యంలో రాయబడి ఉందండి. యోహాను సువార్త 15:7 అర్హత, మీరు నాయందు మీయందు నా వాక్యము. ప్రియులారా, మీరు నాయందు అంటే ఆ యేసుక్రీస్తునందు కలిగి ఆయన సన్నిధిని నీవు కలిగి ఉండి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడటం, ఆయనతో ప్రార్థన చేయటం. నీ మనసులోని భావాలు, నీ మనసులో ఉన్న ఆలోచనలు, నీ మనస్సుని ఆయనకి తెలియపరచటం. నువ్వేమనుకుంటున్నావు, ఎవరిని గురి, ఒక పరిస్థితి కావచ్చు, ఒక సమస్య కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఆ కుటుంబం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ఆలోచన ఆయనతో పంచుకుంటున్నావు. నీ మనస్సులో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది ఆయనతో పంచుకుంటున్నావు. ఆయన ఉన్నాడు అనే ఒక రిలేషన్షిప్ ప్రియులారా, ఒక బంధాన్ని ఏర్పరచుకున్నావు. రెండవది ప్రియులారా, ఆయన వాక్యము. ఎప్పుడు ఆయన వాక్యం నీ విధంగా ఉంటుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్ దగ్గరికి పోయావు, నీకు చెప్పడానికి చాలా ఉన్నాయి, విను అని చెప్పి వాగేస్తావు. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, ఇంకా అయిపోయింది, పోతున్నాను పోతావు. రెండో రోజు వచ్చావు, నువ్వు చెప్పాల్సిందంతా అక్కడ చెప్పేశావు, నువ్వు పోయావు. ఆ పక్కన మనిషి ఏమనుకుంటుంది? నీ దగ్గరికి ఎవరికైనా వచ్చి నిన్ను నోరు తెరవనీయకుండా చెప్పాల్సిందంతా చెప్పేసి పోయిరనుకో, ఏమనుకుంటారు? ఎక్కడో కొన్ని స్క్రూలు లూజ్ అయ్యాయి అనుకుంటారు కదా. అవునా కదా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే, రిలేషన్షిప్ అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి. అవునా కదా? ఇద్దరు మాట్లాడుకుంటేనే, ఇద్దరు ముచ్చటించుకుంటేనే అక్కడ నా ఆలోచనలు ఆ వ్యక్తికి తెలుస్తాయి, ఆ వ్యక్తి ఆలోచనలు నాకు తెలుస్తాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మన ప్రార్థన ఎలా ఉండదంటే, నేను గుడికి వెళ్తాను, ఆదివారం వచ్చిందంటే గుడికి వెళ్తాను, నేను చెప్పాల్సిన నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఉంది, ఇది ఉంది, ఇది లేదు, అది లేదని చెప్పేసి నేను చెప్పేస్తాను, దివ్య ప్రసాదం తీసుకుంటాను, వెనకకి వెళ్ళిపోతాను. He is asking you to listen to his word. ప్రియులారా, నువ్వు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడడం ద్వారా నువ్వు ఫలిస్తావు. ఆయన మాట్లాడడం ద్వారా నీ హృదయము ఆనందంతో, సంతోషంతో నింపబడుతుంది. ఎందుకు? నీ ప్రార్థనకి జవాబు చెప్తున్నాడు ఆయన, నీ ఆలోచనలకి సమాధానం ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళావు, నీకు టికెట్ కావాలి, టికెట్ కావాలని చెప్పి జేబులోంచి డబ్బు తీసి, ఇగో నాకు సికింద్రాబాద్ చెన్నై పోవడానికి నాకు టికెట్ ఇవ్వని చెప్పి ఆడ డబ్బులు పెట్టావు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఆ టికెట్ తీసుకోకుండా నేను వెనకకి వెళ్ళిపోతున్నాను. బ్యాంకుకి వెళ్ళావు డబ్బు కావాలని, మంచిగా రాసావు, ఓకే, ఒక 50,000 విత్డ్రా చేయాలి, మంచిగా పేపర్ మీద రాసావు, అక్కడ పోయి అది పేపర్ ఇచ్చేసి డబ్బులు తీసుకోకుండా వెనకకి పోతున్నావు. యూ గేవ్ యువర్ పిటిషన్, నీ ప్రార్థన విన్నపం ఇచ్చావు, నీ మనసులో ఉన్నది చెప్పావు, నీ సంతోషాన్ని వెలిపించావు. ఆ సంతోషంలో ఆయన కూడా ఆనందించడానికి నువ్వు సమయం ఇవ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇట్ ఈస్ ఎ two-way track. A two-way track. As much as you speak, so much you listen. నువ్వెంతగా మాట్లాడుతున్నావో అంతగా ఆయన చెప్పేది కూడా వినటానికి సిద్ధంగా ఉండాలి. ఆయన వాక్యం చదువుతున్నావు, ఆ వాక్యం ద్వారా ప్రియులారా దేవుడు నీతో మాట్లాడతాడు.
ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యం నీ హృదయంలో ఉంటే నీ ప్రార్థన కూడా స్వార్థపూరితమైన ప్రార్థన ఉండదండి. ఎలా ఉంటుంది? దేవుని చిత్తానుసారంగా. మొదటి యోహాను గారు రాసిన మొదటి లేఖ మన వాక్యంలో చూసినట్లయితే 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువు. ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. ఆ యేసుక్రీస్తునందు మనకు నమ్మకం కలదు. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది కోరినా అది తప్పకుండా మనకి ఇవ్వబడుతుంది. 15వ వచనం. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియను, కనుక మనము కోరినది ఆయన వసగునని మనకు తెలియను. మనం ఏం కోరినా కానీ ప్రియులరా ఆయన ఆజ్ఞలకు లోబడి మనము అది అడుగుతున్నాం. 3వ అధ్యాయము 22వ వచనం. మొదటి యోహాను రాసిన లేఖ 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు వనర్తుము. ఆయన ఆజ్ఞలకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తున్నాం. కాబట్టి కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా, ఆయన వాక్యం చదివి ఆయన వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా మన జీవితాన్ని మలచుకున్నాం. కాబట్టి ప్రియులారా మన హృదయంలో యేసయ్య ఉన్నాడు. కాబట్టి అప్పుడు మన ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన కాదండి. స్వార్థపూరితమైన ప్రార్థన కాదు, దేవుని చిత్తానుసారంగా ఉండబడే ప్రార్థన, దేవుని నామమును మహిమ పరపగలగలిగే ప్రార్థన. నువ్వు ఈ ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఇది ఒకటేనండి, వాక్యం ద్వారా మాట్లాడటం ఒక్క మార్గమే. దేవుడు చాలా విధాలుగా నువ్వు మాట్లాడతాడు. దర్శనము ద్వారా మాట్లాడతాడు, నీకు ప్రేరణ కలిగిస్తూ మాట్లాడతాడు, సూచనల ద్వారా నీతో మాట్లాడతాడు, భౌతికపరమైన సూచనలు, ఆంతరంగిక సూచనల ద్వారా నీతో మాట్లాడతాడు, ఆలోచన ద్వారా నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్నావు కాబట్టి ఆ నిశ్శబ్దంలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నీకు ఆ నిశ్శబ్దంలో ఆ సన్నిధిలో ప్రార్థన అనే ఒక వాతావరణంలో ఉన్నావు కాబట్టి నీకొచ్చే ఆలోచన దేవుని ఆత్మ ప్రేరణ నుండి జనిస్తూ ఉంది. గాడ్ ఈజ్ అ స్పిరిచువల్ పర్సన్, నాట్ ఎ ఫిజికల్ పర్సన్. భౌతికపరమైన వాడు కాదు దేవుడు. ఎవరైనా ఆత్మీయ పరమైన వాడు. భౌతికపరమైనదైతే నీ కంటికి కనిపిస్తుంది, భౌతికంగా ఉన్నదైతే మెటీరియలిస్టిక్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెటీరియల్ అది నీ కంటికి కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువు అయితే అది నీ కంటికి కనిపిస్తుంది. కానీ దేవుడు ఒక వస్తువు కాదండి, ఒక ఆబ్జెక్ట్ కాదండి, ఒక బొమ్మ కాదు. హి ఈజ్ అ స్పిరిట్. ఆయన ఒక ఆత్మ. ఆత్మకి రూపం ఉందా? ఆత్మకి రూపం లేదు. ఆత్మకి రూపం లేదండి. ఆత్మకి రూపం లేదు కాబట్టి యూ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ, బట్ యూ కెన్ సీ హిమ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్ స్పిరిచువలీ. యూ కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్ స్పిరిచువలీ. మెనీ పీపుల్ థింక్, చాలామంది అనుకుంటారు నేను యేసయ్యను చూస్తాను అంటే ఇగో నాలాక శరీరము రక్త మాంసాలు కలిగి ఇలాగా ఉన్నాడని అనుకుంటారు. ప్రియులారా, ఈవెన్ జీసస్ క్యాన్ అపియర్ ఇన్ బాడీ, ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, బికాస్ హీ వాస్ ఎ హ్యూమన్ పర్సన్. హీ వాస్ ఎ హ్యూమన్ పర్సన్. హీ వాస్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్. ఒక మనిషిగా రక్త మాంసాలు కలిగి జన్మించాడు. ఆ విధంగా కూడా కనిపించగలడు. కానీ ప్రియులారా, ఆత్మీయ సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఆత్మీయంగానే చూడగలవు, భౌతికంగా కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన నీతో మాట్లాడతాడు. Our God is a God who communicates. Our God is a God who desires fellowship. ఒక బంధం కావాలని, ఫెలోషిప్ కావాలని ఆశించేవాడు మన ప్రభువు. మాట్లాడేవాడు మన ప్రభువు, మూగవాడు కాదండి. He wants to talk. He wants to reveal his thoughts.
హీ వాంట్స్ టు రివీల్ హిస్ మైండ్. ఆయన ఆలోచన, ఆయన మనస్సు నీకు తెలియపరచాలని చెప్పి ఆతృతతో ఉన్నవాడు ఆయన. ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రియులరా వేచి ఉంటారో అలాంటి వారికే ఆయన తన ఆలోచనలు, తన మనస్సు బహిర్గతం చేస్తున్నాడు. ఎవ్రీ పర్సన్, ఆసక్తి కలిగిన ఎవరో కొంతమంది కాదండి, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి, చదువున్నా చదువు లేకపోయినా, పేదవాడా గొప్పవాడా, ఏ భేదభావం లేదండి. ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో నిజంగా వేచి ఉండి నేను నీ స్వరం వినాలి, నువ్వు నాతో మాట్లాడితే నేను వినాలి అని తెలుసుకునే ఒక కోరిక, ఒక ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో కూర్చుని ప్రతి వ్యక్తితో దేవుడు తన ఆలోచన, తన మనస్సుని పంచుకుంటున్నాడు. ఏ విధంగా? ఒకటి, వాక్యం చదివినప్పుడు, నువ్వు వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థనలో వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నీ మనసును ప్రేరేపిస్తాడు. ఒకవేళ దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు దర్శన వరమిస్తే ఆ దర్శనం ద్వారా నీతో మాట్లాడుతాడు. లేకపోతే నీ ఆలోచన ద్వారా, ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఒక ఆలోచన నీ మనసులో పెడతాడు, ఒక కోరిక నీ మనసులో పెడతాడు, లేకపోతే ఒక ఐడియా నీ మనసులో ప్రేరణ కలిగిస్తాడు. ఇట్ ఈస్ లైక్ ఎ లైట్. ఒక ప్రేరణ, ఒక వెలుగులా, ఒక ఐడియా, ఒక ఆలోచన నీకు తడుతుంది ప్రార్థన ద్వారా. దేవుని ఆత్మ నీ మనసుతో మాట్లాడి, నీ అంతరాత్మతో మాట్లాడి, ఆ అంతరాత్మ నీ మనసుకి ఒక ఆలోచన కలిగిస్తూ ఉన్నాడు, ఒక ఐడియా. an intuition comes to you. తెలుసుకో దేవుడు ఏ విధంగా నీతో సంభాషిస్తున్నాడు. అందరితో దేవుడు ఒకే విధంగా మాట్లాడాడండి. నాతో దేవుడు మాట్లాడే విధానం వేరు, నీతో దేవుడు మాట్లాడే విధానం వేరు. నువ్వు అందరితో ఒకే విధంగా మాట్లాడతావా? అందరితో ఒకే విధంగా మాట్లాడతారా? ఒక్కొక్క వ్యక్తితోటి ఒక్కొక్క విధంగా మాట్లాడతావు, అవునా కదా? అదే విధంగా దేవుడు ఒక్కొక్క వ్యక్తితోటి, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడే విధానము నాకు దేవునికి మధ్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, యూ నీడ్ నాట్ గో ఎనీవేర్ సర్చింగ్ ఫర్ మెసేజెస్. సందేశం కావాలి, దేవుని నడిపింపు కావాలని నువ్వు ఎక్కడికి అవసరం లేదు. నువ్వు మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, దేవుని వాక్యం నీ హృదయంలో కలిగి ఉండి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని కూర్చోగలిగే ఒక ఆసక్తి, సమయము, ఓర్పు, పేషెన్స్ నీకుంటే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని, మాట్లాడే మార్గాలని తెలుసుకొని, ప్రియులారా నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అది నువ్వు కనుక్కోగలిగితే తప్పకుండా ఆ స్వరం నువ్వు తెలుసుకోగలుగుతావు. కొంతమందికి దర్శనం మాట్లాడతాడు, కొంతమందికి ప్రేరణ కలిగిస్తూ ఇంట్యూషన్, ఒక ఆలోచన ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి తన స్వరాన్ని వినిపిస్తూ మాట్లాడతాడు. ఎవరో చెవులో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, ఎవరో హృదయంలో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, ఎవరో చెప్తున్నట్టుగా ఉంటుంది. ఆయన సంభాషిస్తాడు, ఆయన స్వరం వినిపిస్తాడు. సమూయేలు అక్కడ దేవాలయంలో పనుకున్నప్పుడు దేవుడు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని తన స్వరాన్ని వినిపించాడు. తన స్వరాన్ని వినిపించాడు. మోషే ఎక్కడో దగ్గరికి వస్తే మోషే అని తన స్వరాన్ని వినిపించాడు. తన స్వరంతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం తీసుకుంటూ ఉంటే ఒక స్వరం వినిపించింది. పౌలు దమాస్కు నగరానికి వెళ్తుంటే ఒక స్వరం వినిపించింది. యేసయ్యను చూశాడా? యేసయ్యను చూడలేదు, ఒక లైట్ కనిపించింది అంతే. స్వరం వినిపించింది, ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ద్వారా ఎవరో ఆ ప్రార్థనలో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, దేవుని సందేశం కోసం వేచి ఉన్నావు, అప్పుడు నీకు ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఒక స్వరం వినిపిస్తుంది. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. డీపెన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితాన్ని బలపరుచుకో, ఒక శక్తివంతమైన ప్రార్థన జీవితంగా మార్చుకో. నీ ప్రార్థనలో ప్రియులారా యేసుప్రభు అంటున్నాడు, మీరు ఫలిస్తారు, మీరు అధికంగా ఫలిస్తారు. ఎందుకంటే మీరు ఏం కోరుతున్నారో దేవుడు దానిని మీకు ఇస్తున్నాడు కనుక. ఒకవైపు మీ హృదయంలో, ఇప్పుడు నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి నాకు మంచి జీన్స్ ప్యాంట్ కావాలని అడిగాను, డాడీ తీసుకుపోయి జీన్స్ ప్యాంట్ కొనిచ్చాడు, బాధపడతారా? నాకు ఒక మంచి బైక్ కావాలని నేను డాడీని అడిగాను, సరే కొనిస్తా అని తీసుకుపోయి బైక్ కొనిచ్చాడు, బాధపడతారా? ఏమవుతుంది?
మనకి సంతోషం కాదు, ఎందుకంటే మనకి ఆశలకి అద్దు లేదు. అదే ఒక చిన్న పిల్లాడున్నాడు, ఎందుకంటే కల్మషం అనేది మనసులో నిష్కల్మషమైన మనసు. ఒక ఐస్ క్రీమ్ కావాలని తీసుకొని పోయి, వాడు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ డబ్బా దగ్గర తీసుకుపోయి ఐస్ క్రీమ్ కొనిచ్చామనుకో, 1000 ట్యూబ్ లైట్ల వెలుగు వాడి ముఖంలో ఉంటుంది. ఇంకా దేన్ని చూడడు, ఐస్ క్రీమ్నే చూస్తాడు. అంటే కావలసింది పొందుకున్నాడు, అవునా కదా? పొందుకున్నందుకు సంతోషం, ఆనందం. దేవుడు కూడా అదే అంటున్నాడు, నా నామములో మీరు అడగండి, మీరు పొందుకుంటారు, మీ ఆనందము పరిపూర్ణమవుతుంది, మీ ఆనందము పెరుగుతుంది. ఎందుకంటే ఆ యేసయ్య నామంలో నేను పొందుకున్నాను. దట్ విల్ గివ్ మీ ఇన్స్పిరేషన్, దట్ విల్ గివ్ మీ కాన్ఫిడెన్స్. ఒక్కసారి నేను పొందుకుంటే, ఆయన నామంలో పొందుకున్నాను కాబట్టి అది నా విశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆనందము పరిపూర్ణం అవ్వడానికి ఆయన అంటున్నాడు, శిష్యులను అంటున్నాడు, మీ ఆనందము పరిపూర్ణం అడగడానికి మీరు ఇప్పటివరకు ఏం అడగలేదు, అడగండి. ఆస్క్ సో దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్. మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఎందుకంటే ఆ అడగటం ద్వారా దేవుని శక్తి, ఏమి కోరుకుంటున్నావో ప్రియులరా, ఏమి అడుగుతున్నావో దాని ద్వారా దేవుని యొక్క శక్తి విడుదల చేయబడుతుందండి. పేతురు అడిగాడు, ఇదిగో యేసు నామములో లేచి నిలబడన్నాడు. ఏమైంది అక్కడ? దేవుని శక్తి అక్కడ బహిర్గతం చేయబడింది. గాడ్ రివీల్డ్ హిస్ పవర్. అంటే దేవుడు నీకు సమాధానం ఇవ్వటం ద్వారా, నీ ప్రార్థనకు జవాబు చెప్పడం ద్వారా తన మహిమను, తన శక్తిని, దేవుడు ఎవరో నీకు తెలియపరుస్తున్నాడు. అంటే ప్రియులారా, ప్రార్థన ద్వారా దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోగలుగుతున్నావు. గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు యూ. ఆయన తనను ఎవరో, తను ఏం చేయగలడో, తన శక్తి సామర్థ్యాలు ఏంటో ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వటం ద్వారా ఆయన నీకు తెలియజేస్తున్నాడు. హాగారు ఇంటి నుంచి తోసివేయబడింది, ఎడారిలో పోతూ ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు దేవుడు ఆమెను కనిపించి ఏమంటున్నాడు, హాగారు నిన్ను చూస్తున్నాను. అప్పుడు ఆమె పేరు పెట్టింది, తన అనుభవాన్ని బట్టి పేరు పెట్టిందండి. దేవుడు ఎక్కడ, ఒక్క స్థలంలో తప్ప మరి ఎక్కడ ఆయన పేరు చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదండి. ఒక్క సందర్భంలో తప్ప, అది ఎవరు, నువ్వు ఎవరు అని చెప్పి మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడను అని చెప్పి తన పేరు చెప్పుకున్నాడు. మిగతా సందర్భాలలో ఎవరు పెట్టారు పేరు? ఒక్కొక్క వ్యక్తి దేవుణ్ణి ఏ విధంగా అనుభవించారో ఆ విధంగా ఆ వ్యక్తులు దేవునికి పేరు పెట్టారు. అంటే దేవుని యొక్క ఉనికిని, ఆయన శక్తిని, దేవుణ్ణి తెలుసుకున్నారు వ్యక్తిగతంగా. ఇది నీ పర్సనల్, నీ వ్యక్తిగత అనుభవం కావాలి. బైబిల్లో ఏం రాసి ఉందో, దేవుని వాక్యంలో ఏమి రాసి ఉందో, దేవుని వాక్యము దేవుడు ఎవరని చెప్తున్నాడో కేవలం చదవటం కాదు, ఆ చదివింది నీ ప్రార్థనా జీవితం ద్వారా, నీకు దేవునికి మధ్య ఉన్న ఒక బంధము ద్వారా అది నీకు ఒక అనుభవం కావాలి. అప్పుడే నీ విశ్వాసం పెరుగుతుంది, అప్పుడే దేవుడు అంటే ఎవరో వ్యక్తిగత అనుభవం కలుగుతుంది. లేకపోతే అది కేవలం యేసయ్య దేవుని కుమారుడు, మరణించాడు, పునరుత్థానుడయ్యాడు, ఆయన నమ్మని వారికి రక్షణ లభిస్తుంది. ఇది కేవలము ఒక అనుభవం కాదండి, జ్ఞానం మాత్రమే. ఒక అనుభవం కాదు, జ్ఞానం మాత్రమే. జ్ఞానం పొందుకున్నాడు ఎవడు రక్షణ పొందుకోడండి. యేసుక్రీస్తు మీద ఎంతోమంది పుస్తకాలు కూడా రాశారు. ఎందుకు? జ్ఞానం కోసం. జ్ఞానం ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డగా మారావా అంటే కాదండి. కావలసింది ఏంటి? యేసుక్రీస్తు రక్షకుడు. ఆ రక్షకుడు అనేది నీకు అనుభవపూర్వకంగా తెలియాలి. యేసుక్రీస్తు నాతో ఉన్నాడు, ఆ ఉన్నాడు అనేది ఒక అనుభవపూర్వకంగా కావాలి. ఒక అనుభవం కావాలి, నీకు అనుభవం కావాలి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక వ్యక్తి మంచి హృదయం కలవాడు, ఎవరు వేయినా కానీ దానం చేస్తాడు, సహాయం చేస్తాడని ఆ వ్యక్తికి తెలుసు. ఒక వ్యక్తి, పలానా వ్యక్తి మంచివాడు, మంచి హృదయం కలిగిన వాడు, ఎవరు పోయినా సహాయం చేస్తాడు అనేది అది మీరు అందరూ విన్నారు. అది మీకేంటి? ఇప్పుడు ఒక జ్ఞానం చెప్పారు. ఇదిగో పలానా లూసీ రాజారెడ్డి దగ్గరికి పోతే సహాయం చేస్తారు. ఓకే, ఒక చిన్న ఉదాహరణనే, ఓకే, ఒక చిన్న ఉదాహరణకు చెప్తున్నా. లూసీ రాజారెడ్డి అన్నయ్య అక్కయ్య చాలా మంచి హృదయం కల వాళ్ళు, అడిగిన వాళ్ళని కాదనరు అని చెప్పి ఇది నేను తెలుసుకున్నారు మీరందరూ.
అది మీకు కేవలం జ్ఞానం మాత్రమే. ఓ వాళ్ళ దగ్గరికి పోతే కాదనరు, సహాయం చేస్తారు అనే ఒక జ్ఞానం. ఇప్పుడు నువ్వు వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని అడిగావు, అడిగింది పొందుకున్నావు. అప్పుడు నీకేమైంది? ఏమైంది? అది ఒక అనుభవంగా మారింది. అప్పటి వరకు నీకు జ్ఞానం ఉంది, ఇప్పుడు అది నీకు ఒక అనుభవంగా మారింది. ప్రియులరా, మనకి కావాల్సింది ఇది, జ్ఞానం కాదు. జ్ఞానం కాదు. దేవుడు శక్తిమంతుడు, దేవుడు స్వస్థపరుస్తాడు, అవును అది జ్ఞానమే, కానీ అది నీ జీవితంలో ఒక అనుభవంగా మారాలి. ఆ అనుభవం ఉన్నప్పుడే దేవునికి నీకు మధ్య ఒక బంధం ఉన్నట్టు. ఆ అనుభవం ద్వారా దేవుడు ఎవరో నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకుంటున్నావు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. అప్పుడు నీకు పడిపోవటానికి ఆస్కారము తక్కువ. జ్ఞానం ఉన్న వాళ్ళు, జ్ఞానం ఈ రోజున్న జ్ఞానం రేపు ఉండకపోవచ్చు, మారిపోవచ్చు. అవునా కదా? ఈరోజు ఈ పుస్తకం చదివినా కాబట్టి ఈ జ్ఞానం వచ్చింది, రేపు ఇంకోడు యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఇంకోటి రాస్తాడు, అది చదివినాను కాబట్టి ఓహో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇప్పుడు ఏది కరెక్ట్? 3వ పుస్తకం చదువుతాను, 4వ పుస్తకం చదువుతాను, నా జ్ఞానం మారొచ్చు, కానీ అనుభవం మారుతుందా? అనుభవం మారుతుందా? మారదండి. నీకు కావలసింది జ్ఞానం కాదు, ఆ జ్ఞానంతో పాటు ఎవరు అనే ఒక అనుభవం నీకు కావాలి. ఆ అనుభవం ప్రియులరా, ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నీ ప్రార్థనకి సమాధానం ఇచ్చినప్పుడు, స్పందించినప్పుడు, దేవునికి నీకు మధ్య జరిగిన సంభాషణ, నువ్వు మాట్లాడావు, ఆయన మాట్లాడాడు, నీకు ఆయనకు జరిగిన సంభాషణను బట్టి ఆ అనుభవము ఏర్పడుతుంది. ప్రియులరా, ఆ అనుభవం వరకు వచ్చేదాకా మనకు ఓపిక లేదు. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదువుదాం. జకరియా గ్రంథము 8-9 వచనాలు, 13వ అధ్యాయము 8-9 వచనాలు. జకరియా గ్రంథము 8-9 వచనాలు. దేశమంతటా 2 వంతుల జనులు చావగా 3వ వంతు మిగులుదురు. ఆ 3వ వంతు జనులను నేను పరీక్షకు గురి చేయుదును. వారిని కుంపటిలో వెండిని వలె శుద్ధి చేయుదును, బంగారము వలె పరీక్షింతును. అప్పుడు వారు నాకు ప్రార్థన చేయగా నేను వారి మనవిని ఆలింతును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఇక్కడ 2-3 వాక్యాలు రాయబడ్డాయి. దేశంలో 2 వంతులు మరణించారు, 1 వంతు మాత్రమే మిగిలారు. ఈ భూమి మీద 2 వంతులు మరణించారు, 1 వంతు మాత్రమే మిగిల్చబడ్డారు. ఆ మిగిల్చబడిన వారు ప్రియులరా, కుంపటిలో వెండి ఏ విధంగా పరీక్షింపబడుతుందో, బంగారము నిప్పులో ఏ విధంగా పరీక్షింపబడుతుందో, వాళ్ళు శ్రమలకు గురి అవుతున్నారు, ఇబ్బందులకు గురి అవుతున్నారు, కష్టాలకు గురి అవుతున్నారు. ఆ కష్టాలకు గురి అయినప్పుడు, శ్రమలకు గురి అయినప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, బంగారము వలె పరీక్షింతును, అప్పుడు వారు నాకు ప్రార్థన చెయ్యగా నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ప్రియులారా, సమస్యలు వచ్చినప్పుడే, ఇబ్బందులు వచ్చినప్పుడే, మన విశ్వాసం పరీక్షింపబడినప్పుడే ప్రియులారా, మనము దేవునికి ఇంకా దగ్గరగా వచ్చే సమయమని గుర్తుంచుకో. ఆ సమస్య ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఆ సమస్యని విడిపించడానికి దేవుడు తన సందేశాన్ని నీకు తెలియపరచాలని అనుకుంటున్నాడు. అక్కడ వాక్యం పలుకుతుంది, అప్పుడు నాకు వారు ప్రార్థన చెయ్యగా నేను వారి మనవిని ఆలింతును. నేనే మీ దేవుడనని, మీరే నా ప్రజలని నేను వారితో చెప్తాను అని చెప్పి ఆ ప్రభు స్వయంగా అంటున్నాడండి. శ్రమలు వచ్చినప్పుడు, పరీక్ష, మన విశ్వాసము పరీక్షింపబడినప్పుడు, దేవుని మీద ఉన్న దేవుని మీద మనకున్న ప్రేమ పరీక్షింపబడిన సమయం వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు ఆశిస్తున్నాడు మన నుంచి, నా దగ్గరికి రా, నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో, నీ సమస్యలలో, నీ కష్టాలలో నా దగ్గరికి రా, ప్రార్థన చెయ్యి. తెలుసుకో, నీ ప్రార్థనకు జవాబు చెప్పగలవాడను, నీ సమస్యలకి పరిష్కార మార్గం చూపించగలవాడను, నీ దుఃఖాన్ని, విచారాన్ని ఆనందంగా, సంతోషంగా మార్చగలిగేవాడను. నేను నీ ప్రార్థనకు జవాబిత్తును, నేను నీ ప్రార్థనకి జవాబిత్తును. ప్రియులరా, those who live a righteous life, only the righteous will stand when problems hit them.
ది అన్రైచియస్ ఫర్సేక్ గాడ్. నీతిమంతులు మాత్రమే సమస్యలు తమను తాకినప్పుడు ధైర్యంగా దేవునితో నిలబడతారండి. అవినీతి పరులు, నీతిమంతులు కానివారు ప్రియులారా, సమస్యలు వచ్చినప్పుడు వెన్ను చూపి పారిపోతారు. దే గివ్ అప్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన జీవితం అనేది వారికి ఉండదండి. దే విల్ క్వశ్చన్, వై షుడ్ వి ప్రే? ప్రేయర్ చేస్తే లాభం ఏంటి? ప్రేయర్ చేయటం వల్ల వసికేదేంటి? ఎందుకు గుడికి పోవాలి? ఎందుకు జపమాల చెప్పాలి? ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు పాటలు పాడాలి? ఎందుకు చప్పట్లు కొట్టాలి? చప్పట్లు కొడితేనే దేవుడు వింటాడా? స్తుతిస్తేనే దేవుడు వింటాడా? గుడికి పోతేనే దేవుడు వింటాడా? ప్రార్థన చేయించుకుంటేనే దేవుడు నిజంగా జవాబు చెప్తాడా? లేనిపోని ప్రశ్నలన్నీ వస్తాయి. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండ్ ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరి అయిన సంబంధము లేకపోవటం వలన కష్టాలు వచ్చినప్పుడు కూడా ఓర్పు కలిగి ప్రియులరా అలాగే వేచి ఉండి దేవుని సన్నిధిలో వేచి ఉంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నేను మీకు జవాబు ఇస్తాను. ప్రియులరా, ఆ కడరా రాత్రి భోజన సమయంలో ప్రార్థనలోని రహస్యాలని ఆ యేసయ్య తెలియపరిచాడు. ఆయన మీ యందు ఉంటే, మీ యందు వాక్యం ఉంటే ప్రియులారా మీరు ఏమి కోరినా ఇస్తానని ఆయన నామములో ప్రార్థన చేసే ఒక అధికారము, ఒక లైసెన్స్, ఒక అర్హత ఆయన మీకు ఇస్తున్నాడు. తద్వారా దేవుడు మహిమపడుతున్నాడు. రెండవది, నీకు ఏం మిగులుతుంది? సంతోషము, ఆనందం. దేవుడు ఎవరో వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటున్నావు. యు విల్ నో గాడ్ బై ఎక్స్పీరియన్స్, నాట్ బై నాలెడ్జ్. ఇలాంటి ఒక గొప్ప కృప దేవుడు ఇస్తున్నాడండి. శాశ్వత జీవి అయిన దేవుడు, నువ్వు కూడా శాశ్వత జీవివి. ఆయన విశ్వసిస్తున్న వాడవు. శాశ్వత జీవి అయిన నీవు ప్రియులరా, ఆ శాశ్వత జీవిని వదిలిపెట్టబాకు. ఏ క్షణంలో విడిచిపెట్టబాకు. ఆయనను పట్టుకో. దేవుడు నీతో మాట్లాడిన దాకా, ఆయన స్వరం నీకు వినిపించిన దాకా ప్రియులరా, నీకు ఆసక్తి ఉంటే, నేను చెప్తున్నాను, నీకు ఆసక్తి ఉంటే, నీకు నిజంగా కోరిక ఉంటే, దేవుని స్వరం వినాలి అనే ఒక ఆశ, కోరిక నీలో ఉంటే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం నువ్వు వింటావు. లేకపోతే ప్రేయర్ ఓకే, నేను వచ్చి ప్రార్థన చేస్తాను పోతాను అన్నంత వరకే, ముట్టనట్టుగా అంటనట్టుగా ఉన్నంత వరకు దేవుడు కూడా అంటనంత వరకునే ఉంటాడు. ఇఫ్ యు డ్రా క్లోజ్ టు మీ, ఐ విల్ డ్రా క్లోజర్ టు యూ. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. నువ్వు నా చెంతకు వస్తే నేను నీ దరికి వస్తాను, నన్ను వెతుకు వారికి దొరుకుతాను. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్, హి సేస్. నా ఆలోచనలు నేను వారికి రహస్యమైన నిగూఢమైన రహస్యాలని తెలియపరుస్తానని దేవుడు అంటున్నాడు. దిస్ ఈస్ అవర్ గాడ్. దోస్ హూ సర్చ్ హిమ్, దోస్ హూ కమ్ టు హిమ్, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి, ఆయనను వెతికే వారికి ఆయన తనను తాను బహిర్గతపరుచుకుంటానని అంటున్నాడు. నన్ను నేను తెలియచేసుకుంటానని అంటున్నాడు. అంటే ఆయన తెలుసుకోవాలనే ఆశ, దేవుడు ఎవరో ఒక అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనే ఆశ, కోరిక నీలో ఉంటే ప్రియులరా, దేవుడు దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. అర్పణ పాట పాడదాం. చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. మీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. మీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా.
నీ చేతిలో రొట్టెను నేనయ్యా ఎవరో యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా ఎవరో యేసయ్యా, ఎవరో యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, ఎవరో యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు హృదయం మీద ఉంచి కళ్ళు మూసుకొని ఈ బలిపీఠం మీద ఈ అప్పద్రాక్ష రసములను కడర రాత్రి భోజన సమయంలో యేసుక్రీస్తు రొట్టెను తీసుకొని రసమును తీసుకొని తన శిష్యులకిచ్చినాడు. ఆ రొట్టె రసములను ఈరోజు ఈ బలిపీఠం మీద మనం సమర్పిస్తూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదము ఈ రొట్టె రసముల మీదకి దిగి రావాలని, ఈ బలిపీఠం మీద ఏర్పరిచిన ఈ అప్పము, ఈ ద్రాక్ష రసము నీ హృదయ వేదన, నీ మనస్సులోని ప్రార్థనలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నామములో మనకు విశ్వాసం ఉంది. ఆయన మన రక్షకుడు, మనల్ని పేరు పెట్టి పిలిచిన వాడు. నేను నిన్ను ఎన్నుకున్నాను అని అన్నాడు. స్నేహితులని పిలుస్తున్నాను అని పలికాడు. మీరు నా శిష్యులు అని అంటున్నాడు. మన కోసం ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. ఆ గెత్సేమని తోటలో తన శిష్యులమైన మన కోసం ఆయన కన్నీరు కార్చాడు. మన కోసం తండ్రితో సఖ్యపరచుటకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన నామములో అడగమని, ఆయన నామములో ప్రార్థన చేయమని, తండ్రి మహిమ పరపబడుటకు, మన ఆనందము మన సంతోషము పరిపూర్ణమగుటకు ఆయన నామమును ఉపయోగించుకునే ఒక అర్హత ఆ యేసయ్య మనకిచ్చాడు. ఆ నామములో విశ్వసించి నీ మనస్సులో ఉన్న కోరికలు, నీ మనస్సులో ఉన్న ప్రార్థనలు, నీ ప్రార్థన అవసరతలు, నీ కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు ఆ నామములో విశ్వసించి ఆయనకి సమర్పించు. తండ్రి, నీ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నాం. ఈ మీ విశ్వాసుల, నీ బిడ్డల ప్రార్థనలు దయతో స్వీకరించు. ప్రభువా, ఆనాడు నీ కుమారుడు యేసయ్య తన శిష్యులకి ప్రార్థనలో ఉన్న శక్తిని తెలియపరిచి ఉన్నాడు. శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయండి అని అడిగి ఉన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి అని పలికి ఉన్నాడు. నా నామములో ప్రార్థించండి అని ప్రభువా మాకు తెలియపరిచి ఉన్నాడు. ఈరోజు నీ సన్నిధిలో నిలబడిన మేము మా వ్యక్తిగత జీవితాలలో, మా కుటుంబ జీవితాలలో ప్రభువా ఆ ప్రార్థన శక్తిని తెలుసుకొని, ఆ ప్రార్థన ద్వారా నీతో ఒక పరిచయం, ఒక సంబంధం ఏర్పరచుకునే కృప మాకు దయచేయము ప్రభువా. ఆ ప్రార్థనని ఒక అనుభవంగా మార్చమని అడుగుతున్నామయ్యా. ప్రార్థన ద్వారా నిన్ను నీవు మాకు తెలియపరచుకోమని అడుగుతున్నామయ్యా. నీ ఉనికిని ప్రభువా, నీ శక్తిని, నీ మహిమను మాకు తెలియచేయమని అడుగుతున్నామయ్యా. మా ప్రార్థనకు జవాబు చెప్పమని అడుగుతున్నాము ప్రభువా. మాతో మాట్లాడము. ప్రార్థన చేసే శక్తిని, ప్రార్థన చేసే అభిషేకమును మాకు ఒసగమని అడుగుతున్నామయ్యా.
అయ్యా మా ప్రార్థన జీవితంలో, మా కుటుంబాలలో ప్రార్థన చేయటానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులన్నిటినీ, సోమరితనమును, అయిష్టతను, ఇండిఫరెన్స్ లార్డ్ నీ నామములో బంధించి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, ప్రార్థన చేయబుద్ధి కావటం లేదు, మనస్సు రావటం లేదు. ప్రార్థన చేయటానికి ఉన్న ఆటంకాలన్నిటినీ, ముఖ్యంగా కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేయటానికి ఉన్న ఆటంకాలన్నిటినీ నీ నామములో బంధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ప్రార్థన ఆత్మను కుమ్మరించమని, ప్రార్థన నేర్పించమని అడుగుతున్నామయ్యా. ప్రార్థన చేయవాడా, మాకు ప్రార్థన నేర్పించమని అడుగుతున్నాను. నేర్పుమయ్యా నజరేయ్యా, ప్రార్థన మాకు నేర్పించమయ్యా. ఒక్కొక్కరికి ప్రభువా నీ యొక్క సన్నిధిలో కూర్చొని ఒక ఆహ్వానాన్ని వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నానయ్యా. వాళ్ళ జీవితాలలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగించమని అడుగుతున్నానయ్యా. వారిని నీ సన్నిధిలోనికి ఆహ్వానించము దేవా, వారిని నీ సన్నిధిలోనికి ఆహ్వానించమని అడుగుతున్నాను ప్రభువా. ఈ అర్పిస్తున్న ఈ అర్పణలతో తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు దయచేయి. నడువగనే తుమయా, ఈ సన్నిధిలో ఆలంబనై నడువగనే తుమయా, ఈ తుమయా నజరేయా, ప్రార్థన తుమయా, తుమయా నజరేయా, ప్రార్థన తుమయా. ఎర్ర సముద్రమును చీల్చుకుని, ఎండిన నేలపై నడిపించుకుని, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన నీ 10 ఆజ్ఞలను మరొక నిత్యము జీవింప నేర్పుమయ్యా. ఎండి నేలపై నడిపితివే, ఎర్ర సముద్రమునే చీల్చితివి, ఎండి నేలపై నడిచితివే, ఎర్ర సముద్రమునే చీల్చితివి, ఎండి నేలపై నడిపితివే, సముద్రమునే చీల్చితివి, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను, మధురక నిత్యము జీవింపా, మధురక నిత్యము జీవింపా, నీతుమయా నజరేయా, ప్రార్థన నీతుమయా, నీతుమయా నజరేయా, ప్రార్థన నీతుమయా. శోధన జయింపానుక్షణము ప్రార్థించమని పలుకుతువే. బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడి నడువగా నీ కృపలో నేర్పించమయ్యా. ప్రార్థనని నీ కృపలో జీవింప, నీలో బలపడ, నిన్ను తెలుసుకోగా ప్రార్థన నాకు నేర్పించము. శోధన జయింపానుక్షణము ప్రార్థించమని పలికితివే, శోధన జయింపానుక్షణము ప్రార్థించమని పలికితివే, శోధన
వెంబడి నడువగ నీ కృపలో వెంబడి నడువగ నీ కృపలో నింపుమయా నజరేయా ప్రార్థన నింపుమయా నింపుమయా నజరేయా ప్రార్థన నింపుమయా నీ సన్నిధియే ఆనందమై నడువగనే తుమయా నీ సన్నిధియే ఆనందమై నడువగనే తుమయా తుమయా నజరేయా ప్రార్థన తుమయా తుమయా నజరేయా ప్రార్థన తుమయా తుమయా నజరేయా ప్రార్థన తుమయా తుమయా నజరేయా ప్రార్థన తుమయా రెండు చేతులు హృదయం మీద ఉంచి ఆ యేసయ్య నీకు తోడు ఉన్నాడు. ఆయన సన్నిధి నీడవలే నీకు చుట్టూ ఉన్నది. నీ కుడి పార్శ్వమున నీ కుడి ప్రక్కన ఆయన సన్నిధి నీకు తోడు ఉన్నది అనే ఒక విశ్వాసంతో నీ ఆలోచనలు, నీ మనసులో ఉన్న భావాలు, నీ ప్రార్థనలు, నీ బలహీనతలు, నీ శోధనలు ఆయనతో పంచుకో. ఏ అవసరంతో ఏ ప్రార్థన జవాబు కావాలని, ఏ సమస్య నుండి పరిష్కార మార్గము విడుదల కావాలని నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నావో విశ్వసించు. ప్రభువా, నీ నామములో తండ్రి మహిమ పరపబడినట్లుగా, తండ్రి నామము లేవనెత్తబడినట్లుగా ప్రభువా, నీ శిష్యులను, నీ బిడ్డలమైన మేము నీ నామములో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకు జవాబు చెప్పమని అడుగుతున్నామయ్యా. మమ్మల్ని సంతోషముతో ఆనందముతో నింపమని అడుగుతున్నామయ్యా. అయ్యా, నీ నామములో అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. దురాత్మల దుష్ట శక్తుల నుండి, బలహీనతల నుండి, చెడు అలవాట్ల నుండి విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అశాంతితో ఉన్న కుటుంబములో నీ నామములో స్వస్థత కలుగును గాక, శాంతి కలుగును గాక, సమాధానము కలుగును గాక. ప్రభువా, ఆశతో వచ్చిన బిడ్డలు నిరాశపడకుండా జీవం కలిగి సంతోషంతో తిరిగి వెళ్ళినట్లుగా వారి హృదయములు, వారి మనస్సులు, వారి ఆలోచనలు తాకమని అడుగుతున్నామయ్యా. అయ్యా, నువ్వు జీవిస్తున్న వాడవు, మరణించిన వాడవు కాదు, సజీవుడవు ఉన్నవాడవని ఒక అనుభవాన్ని ప్రభువా అనుభవపూర్వకంగా వారికి తెలుసుకునేలా దీవించమని అడుగుతున్నామయ్యా. రెండు చేతుల పైకి లేపి మన ప్రార్థనలు, మన మనస్సులో ఉన్న ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎత్తిపడుతూ ఈ అర్పణలతో ఆయనను స్తుతించి ఆరాధించుదాం. హల్లెలూయా, 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 రోగములను వ్యాధులను బంధించి ప్రార్థిస్తున్నాను. రోగములను వ్యాధులను బంధించి ప్రార్థిస్తున్నాను. Set your people free from every bondage, every affliction, every oppression, Lord, from every power of evil. Jesus, release your power. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Worship you, Lord. Praise you, Lord Jesus. Glorify you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. We praise you, Jesus. Worship you, Lord. ఒక
నిమిషమందరం ఇక్కడ మనం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పించిన మనందరినీ ప్రార్థనలో ఉండటానికి, వాక్యం ఆలకించటానికి, దేవుని నామమును లేవనెత్తటానికి ఇక్కడ ఈరోజు మనం చేరి ఉన్నామంటే దానికి కారణం బ్రదర్ రాజారెడ్డి అండ్ హిస్ మిసెస్ లూసీ రెడ్డి. ఈరోజు వారి వివాహ వార్షికోత్సవం. ఆ దంపతుల వార్షికోత్సవ దినమున రాజారెడ్డి, లూసీ ఇద్దరిని కూడా దేవుని సన్నిధిలో సమర్పించి దేవుడు వారిని, వారి కుటుంబ సభ్యులను, వారి దాంపత్య జీవితమును ఆశీర్వదించమని ప్రార్థించుదాం. దేవుడు వారికిచ్చిన సంతానము, కూతురు కొడుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుదాం. ఆ దంపతుల ద్వారా ఏ విధంగా అబ్రహాముతో సారాతో దేవుడు పలికి ఉన్నాడో, నేను మీ ద్వారా అనేక మందిని దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ దంపతుల ద్వారా దేవుడు అనేక మందికి దీవెనలు, ఆశీర్వాదం పంపించమని కోరుకుందాం. వారి దాంపత్య జీవితంలో, వారి వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో దుష్టుడు ఎలాంటి ఆటంకములు, ఇబ్బందులు, సమస్యలు కలిగించకుండా దేవుని ఆశీర్వాదము, పరిశుద్ధమైన దేవదూతల సంరక్షణ, యేసు శిలువ రక్త నీడ వారి మీద ఉండాలని, వారి దాంపత్య జీవితం ఫలించాలని, మరణించేంత వరకు కూడా ప్రేమాభిమానాలు కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, వివాహ జీవితం రోజున వారు చేసుకున్న ప్రమాణములకు కట్టుబడి జీవించినట్లుగా దేవుని కృప వారి మీద ఉండునుగాక. వారు మీతో ఉందురుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుడము. కృతజ్ఞత తెలుపుట ఉత్తమ న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమ పరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను కర్పించుకొని ఒక యాజకునిగను, బలిపీఠముగను, గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవం నా సోయం నీవే దేవా, నా కొరకై బలైన ఓ గొర్రెపిల్ల. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. యోలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. జీవం నా సోయం నీవే దేవా, నా కొరకై బలైన ఓ గొర్రెపిల్ల. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదను, మీరు మరల వచ్చే వరకు విచ్చిందము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నా ఈ మీ బిడ్డల మనవులను ప్రార్థనలతో వారి అవసరములతో నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగదమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రార్థన అవసరతలన్నీ దేవుని సన్నిధిలో సమర్పించి రక్షకుడు ప్రభు యేసు నేర్పిన పరలోక ప్రార్థనని
ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి బలహీనతల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము ఇక్కడ చేరియున్న ఈ మీ బిడ్డలకు వారి కుటుంబములకు మీ స్థిర సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిగ పాపం పరిహరించడం వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిగ పాపం పరిహరించడం వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమిగ పాపం పరిహరించడం వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు యేసుక్రీస్తు. నా నామమున మీరు ఏమి అడిగినను నా తండ్రి మీకు ఇచ్చును. మీ ఆనందము పరిపూర్ణము అగునట్లు మీరు ఫలించుటను నా తండ్రి నా యందు మహిమ పరపబడుటకు మీకు జవాబు చెప్పును. మనందరం ఈ యొక్క గొప్ప విందునకు పిలువబడిన వారందరము ధన్యులము. ఇల్లవారా మీ నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయును గాక. ఆమేన్.
బలలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనేనుచు, నాలో తీర్చును మీరెనుచు. తనలో బలలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై ఫలము తానై జీవజలమును తానై భోజము ఆయను మనతో. మధురము ఈ విందు, పరమాత్మను వరవిందు. మధురము ఈ విందు, పరమాత్మను వరవిందు. ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. పాపభారముతో అలసిన జనులకు జీవమునిచ్చును ఈ విందు. భయమును బాపి శాంతిని కోర్చి పరమును చేర్చును ఈ విందు. జీవము తానై ఫలము తానై జీవజలమును తానై భోజము ఆయను మనతో. మధురము ఈ విందు, పరమాత్మను వరవిందు. మధురము ఈ విందు, పరమాత్మను వరవిందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారంలో మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలినట్లు చేయనుగాక. ఈ విధముగా మేము నీ కుమారుడి వద్దకు ఆకర్షితుల మగుచు అతనిని మా సహోదరుల యందు గుర్తింపు కలుగుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికే వందనములు.